ఈరోజు ప్రమాణ స్వీకారానికి వచ్చేయనున్న మా మార్కెట్ మాజీ చైర్మన్ రవీంద్రన్న గారు, మిగతా పెద్ద మనుషులంతా వాళ్ళకు శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఎందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున మనకు రూలింగ్ లెవెల్లో ఉన్నందుకు ఈ సీసీ రోడ్లే కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ ఏమన్నా కానీ మంచి డెవలప్మెంట్ చేసి అది చేసుకుంటాం. ఇంతకుముందు 10 సంవత్సరాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఏమి డెవలప్మెంట్ ఏమి ఆగిపోయింది. ఇప్పుడు ఏది ఏమైనా 5 సంవత్సరాలు మొత్తం ఉత్తమ గ్రామ పంచాయతీ తీర్చిదిద్దుతానని కోరుకుంటున్నాను. ఇప్పుడు మెయిన్ వాటర్ సమస్య ఉంది. ఆ వాటర్ సమస్య భగీరథ లైన్ 0 ఉంది, డెడ్ అయినట్టు గేట్ వాళ్ళు అవన్నీ ఉన్నాయి. తొందరగా నాకు 4-5 రోజుల్లో అవి తీర్చిదిద్దుతానని అది చేస్తాను. గత ప్రభుత్వం చూస్తే ఏ పనులు కూడా 7 వాడినే ఉన్నాయి. మొత్తం టీఆర్ఎస్ పాలన అయితే 10 సంవత్సరాలు ఒక్క పని కూడా చేయలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక ఈ 2 సంవత్సరాలనే మొత్తం 30 లక్షల పని చేసినాం. ఇప్పుడు మళ్ళీ 2 కోట్ల పని శాంక్షన్ ప్రొసీడింగ్లు కూడా వచ్చినాయి. ఈ వారం 15 రోజుల్లో స్టార్ట్ చేస్తాం. అవి మా అభ్యర్థులు 5 మంది వార్డు మెంబర్లు గెలవడం జరిగింది. దాంతోపాటు డిప్టీ సర్పంచ్ పేరు సాయిత్రమ్మ గారు. టోటల్ వార్డ్ నెంబర్ టోటల్ కదా 8 వార్డ్ నెంబర్లతో పాటుగా మొత్తం విలేజ్లో అంతా కష్టపడి ప్రతి ఒక్కరి కష్టం వల్ల గెలిపించడం జరిగింది. ముఖ్యంగా గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. దాంతోపాటు ఇప్పుడు ఏదైతే ఉందో ఇంతకుముందు మా ఈ ఊర్లో పోతుగల్ విలేజ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన రవి సర్పంచ్ ఉన్నప్పుడు అంతకుముందు ఆయన పేరు ఉన్నప్పుడు అప్పుడున్న మంత్రి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండే సబితమ్మ గారు, ఆమె ఆయన తీసుకొచ్చి రోడ్లన్నీ పెట్టించడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు రోడ్లు కాలే, డెవలప్మెంటే లేదు. ఇప్పుడు మళ్ళీ 3 సంవత్సరాలు నాకు ఇంకా గవర్నమెంట్ వచ్చి ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి నర్సులు ముందు పెట్టుకొని మా ఇన్ఛార్జ్ భీమభరత్ గారు ఆధ్వర్యంలో ముందుకు తీసుకొని ప్రతి ఒక్క ఈ గ్రామానికి సరిపోయిన అభివృద్ధి మొత్తం చేయడానికి మేమంతా కూడా సహకరిస్తాం. ఎంబడుండి తీసుకుపోయి మా ఇన్ఛార్జ్ గారిని, మా ఎమ్మెల్యే గారిని అనుకోండి, మంత్రుల దగ్గరికి తీసుకెళ్ళి 100% ఈ ఊరి అభివృద్ధి కోసం మేమంతా కృషి చేస్తామని మేము అందరికి తెలియజేసుకుంటాం. ఈరోజు శుభదినంగా పరిగణిస్తున్నాం మేము. ఎందుకంటే గతంలో 7.5 సంవత్సరాలు కూడా అభివృద్ధి నోచుకోలేకపోయినాం. అంతకన్నా ముందు 2013 నేను సర్పంచ్గా ఎన్నికైన 13 జూలై అయినప్పుడు మాకు ఆ రోజు గౌరవనీయులు మా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగరకుంట రవణ గారికి ఈరోజు ప్రత్యేక ధన్యవాదాలు. ఆ రోజు జరిగినటువంటి అభివృద్ధి పనులు మాత్రమే చేసుకున్నాం. కానీ ఈ గత 10 ఏళ్ళు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి ఫండ్ ఇవ్వమంటే పార్టీలకు వస్తే ఇస్తా లేకపోతే ఇయ్యనని చెప్తే నేను రవణ అడిగితే మేము మొండిపడి మేము పార్టీలకు పోలేదు, ఎట్లా ఉన్నాం. ఈరోజు చాలా సంతోషమైన వాతావరణం మా పోతుల గ్రామానికి. మా నరసింహన్నను ఎన్నుకోవడం జరిగింది. ఆయన బంపర్ మెజార్టీతో గెలిచింది కాబట్టి అభివృద్ధి విషయంలో అయితే మేము మా మాజీ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రవణతోటి, భరతన్నతోటి, వాళ్ళతోటి అందరితోటి ముందుకెళ్ళి మేము అభివృద్ధి విషయంగా తీసుకెళ్తామని చెప్పి గౌరవనీయులైనటువంటి ఈరోజు నూతన బాడీ గ్రామ పంచాయతీలో ఎన్నుకోవడం జరిగింది. అందులో పామే నరసింహులు గారు సర్పంచ్గా, ఒక 8 మంది వార్డు సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. మాకు మన నాగరకుంట రవణ మాకు రోల్ మోడల్ ఆయన. మాకు ఎందుకంటే ఆయనను చూసి ఇన్స్పైర్ అయినాం. వాస్తవానికి నేను కానీ, సిన్నన్న కానీ, రవణ కానీ మా బృందం అంతా ఒక టీంకి ఆయన ఒక వెన్నుముక్కగా మాకు పుషింగ్ చేసిండు. అప్పట్లో ఏదైనా ఉన్న వేదికలో మేము ఏమన్నా అవకాశాలు దొరికినా ఖచ్చితంగా మీరు రండి అని పుషింగ్ చేస్తుండే. ఖచ్చితంగా ఆయన ఆధ్వర్యంలో అప్పుడు మా గ్రామ పంచాయతీకి వచ్చినటువంటి నిధులు ఏ ప్రభుత్వంలో రాలే. వాస్తవం చెప్పాలంటే అప్పుడు సీసీ రోడ్లు కానీ, ఇంద్రమ్మ ఇళ్ళు కానీ, వివిధ కార్యక్రమాలు అద్భుతంగా జరిగినాయి. అప్పుడు 100 days పథకాలు కానీ ఊరికి బాగా అందినప్పుడు. అయితే ఇప్పుడు గ్రామంలో ఇంకా నెక్స్ట్ తీసుకున్నటువంటి అన్ని చర్యలు కమిటీ మా గ్రామంలో అందరం కూర్చొని డిస్కస్ చేసి 1-2 సార్లు చేసి ఖచ్చితంగా ఒక మంచి అభివృద్ధి పథకాన్ని ముందుకు తీసుకొచ్చి రాబోయే తరాలకు ఒక మంచి మార్గదర్శిగా మా పామే నరసింహను నిలుపుతామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈనాడు పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోతుగల్ గ్రామంలో
కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి మన పామెన నరసింహులు గారు మంచి మెజార్టీతో గెలిచింది కాబట్టి ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. మా ప్రభుత్వంలో మరి గ్రామానికి ఏమేమి అవసరాలు ఉన్నాయో తెలుసుకొని అభివృద్ధి చేయడానికి మేమందరం ఆయనకు సహకరిస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. పామెన నరసింహులు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నూతన సర్పంచ్గా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచ్కి తనతో పాటు ఎలక్టెడ్ అయినటువంటి బాడీ వాళ్ళందరికీ ప్రమాణ స్వీకారం జరిగింది. వాళ్ళకు ఆర్థికంగా శుభాకాంక్షలు తెలిపినాం. గ్రామంలో అభివృద్ధి ఏ విధంగా ఉన్నదనేది అందరు తిరిగి చూసిర్రు. ఆ అభివృద్ధికి వెన్నంట ఉండి ఆ అభివృద్ధిని మాత్రం ఏదేమైనా అభివృద్ధి చేసిస్తాను. ఊళ్ళో ఉన్న సమస్యలను తీరుస్తాను. ఇప్పుడు అధికారికంగా ఏదైతే ప్రభుత్వం నడుస్తుందో అదే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తినే సర్పంచ్గా ఎన్నుకున్నారు కాబట్టి ప్రభుత్వ సహాయ సహకారాలతోటి ఏదేమైనా మినిమం 2-3 కోట్ల రూపాయలు అయితే ఫండ్ తీసుకొచ్చి ఊరిని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ విషయాలలో ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకు హామీ ఇచ్చినాం. ఏదైనా అధికార పార్టీలో పనిచేస్తుంది కాబట్టి ఈ యొక్క సర్పంచ్ని ఈయనను ఎన్నుకుంటే మన అభివృద్ధిని చేద్దాం, మన ఊరిని అభివృద్ధి చేసి ప్రతి గల్లీలో సీసీ రోడ్లు కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, వీధి దీపాలు కానీ, ఇంకేదైనా అవకతవకలు ఉన్నప్పుడు అవి కానీ, ఇంకోటి ఒక్కొక్క గల్లీలో అంటే ఒక వార్డు సెక్షన్ ప్రకారం ఆ వార్డులలో వాటర్ ట్యాంకులు కట్టి ఆ ట్యాంకులకు సపరేట్గా వాటర్ను వదిలేసి 4 నల్లలు పెట్టి ఆ ఏరియాకి సంబంధించినటువంటి అత్యవసర సమయానికి ఆ వాటర్ వాడుకోండి అని చెప్పేసి అటువంటి స్కీమ్ని తీసుకొచ్చి వాళ్ళకి ఎట్లా వాళ్ళ అవసరాన్ని బట్టి ఆ అభివృద్ధిని చేసిస్తామని చెప్పినాం. కాబట్టి మమ్మల్ని నమ్మి, మా కాంగ్రెస్ పార్టీని నమ్మి మాకు ఈరోజు పట్టం కట్టినటువంటి మా బ్రదర్కి ఏదైతే పట్టం కట్టిరో అది మేము ఎల్లవేళలా నిలబెట్టుకుంటాం. అదే కాంగ్రెస్ పార్టీ యొక్క అండతోటి మేము ఈ అభివృద్ధులన్నీ చేస్తాం. కాబట్టి దీనికి మాకు ప్రజలు సహాయ సహకారాలు ఎప్పటికీ ఉన్నాయి. వీళ్ళు ఇచ్చినటువంటి తీర్పుని మేము మర్చిపోలేనటువంటిది. మాకు గ్రామంలో ప్రతి ఒక్కరు కుల మత భేదం అనకుండా, వర్గ భేదం అనకుండా అందరూ సహాయ సహకారాలు చేసిర్రు. అందరూ ఎన్నెండుండి నడిపించారు. అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పట్టం కట్టుకొని కూర్చోరు. ఏదేమైనా కళ్ళకు నీళ్ళు చల్లుకొని పార్టీలో ఏదేమైనా మేము పార్టీ తరపున గెలిపించుకోవాలి, అది చేయాలి, అభివృద్ధి మేము చేసి చూపించాలి. నెక్స్ట్ 20 ఏళ్ళ తర్వాత ఈ అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఎవరు ఏం చేసినా నెక్స్ట్ ఇంకా 5 ఇయర్స్ కానీ, 15 ఇయర్స్ కానీ, 10 ఇయర్స్ కానీ ఎవరైనా సర్పంచ్ ఓట్లకు అడగనికపోతే 20 ఏళ్ళ అభివృద్ధిని మేము ఈ 5 ఏళ్ల లోపలైనా చేసి చూపిస్తామని మేము హామీ ఇచ్చినాం. ఈ హామీకి మా కాళ్ళు పట్టం కట్టారు. ఇది చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం మా తరపున. आज हमारे विलेज पोदगल में जनाब पामेना नरसिम्हलू को सरपंच को इलेक्ट किए और हम सब मिलके कांग्रेस पार्टी से बहुत उनको मेहनत कर उनको जिताया है और उन्होंने कुछ हम लोग को हामी दिए हुए हैं. हम उनके साथ रहेंगे और पब्लिक के भी लिए हम जो काम कर रहे हैं वो हम पूरे हामी को पूरी करेंगे. जैसा वाटर लाइन है, ड्रेनेज लाइन है, सीसी कैमरास है, रोड्स है, बहुत से काम पेंडिंग है. गुज़िस्ता बीआरएस की पार्टी जो थी पूरे काम कोई काम नहीं हुआ. पिछले 15 साल से पहले हमारा एक कांग्रेस का कैंडिडेट था तब डेवलप हुआ, सो उसके बाद फिर कोई डेवलप नहीं हुआ. अब फिर कांग्रेस पार्टी है. अभी रेवंत रेड्डी की हुकूमत में हम लोग भीम भरत, मधुसूदन रेड्डी, रविंदर रेड्डी, नगर कुंटा माजी चेयरमैन जो है कमेटी के, उनके सबके सहयोग से हम सब मिलकर कुछ काम लेकर आके फंड्स लाएंगे. अभी पिछले 2 साल में 30 लाख का काम सीसी रोडों का हुआ है कांग्रेस पार्टी आए बाद में, और इंशाल्लाह और मज़ीद बहुत से काम करने का है. हम कांग्रेस पार्टी की तरफ से काम लेकर गांव को हम बहुत डेवलप करेंगे. हम यही बोलना चाह रहे थे. बहुत बहुत शुक्रिया आपका. अस्सलाम वालेकुम.